హ్యాపీ బర్త్డే. ఈరోజు మా చిన్నోడిది థర్డ్ బర్త్డే అండి. సో మా చిన్నోడు థర్డ్ బర్త్డే అయితే మేము సెలబ్రేషన్ ఇలా సింపుల్గా అయితే చేసుకున్నాము. సో మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మా అన్నయ్యకి రీసెంట్గా తెలిసిందే కదా, నేను షార్ట్లో అప్లోడ్ చేశాను ఆల్రెడీ నా పాత ఛానల్లో. సో మా అన్నయ్యకి బాబు పుట్టాడండి. సో వానికి 5 months. ఇక వీళ్ళు ఆ నైట్లో ఎందుకు రావడం చేయడం అన్నట్టయితే మేమే అటు వెళ్ళాము. వెళ్ళి అయితే ఇట్లాగా సింపుల్గా అయితే కేక్ కటింగ్ చేసుకున్నాం. సో చూస్తున్నారు కదా, సైకిల్ మీద అయితే కూర్చుని మా చిన్నోడు. ఆ సైకిల్ వచ్చేసి అయితే మా అన్నయ్య తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ ముంగట స్కేటింగ్ ఉంది కదా, ఆ స్కేటింగ్ అనేది అయితే మేము తీసుకెళ్ళాం గిఫ్ట్గా. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మేము సింపుల్గా కేక్ కటింగ్ అయితే చేసుకుంటున్నాము. సో ఇక్కడ వచ్చేసి అయితే ఇక చిన్నోడికి అయితే సైకిల్ నుంచి దింపేసి మళ్ళీ ఇటు పక్కన మేము ఆ సైకిల్స్ పెట్టేసి ఇలాగైతే కేక్ కటింగ్ చేసుకుంటాం. మేము ఇట్లా కూర్చున్నందుకు మా చిన్నోడు కూడా కూర్చుంటాం. కాదు ఇక నీ హైట్కి మేము కూర్చోవాలి, నువ్వు లేమా అని చెప్పి ఇక లేపినాం. లేపేసి అయితే ఇక స్పార్కిల్స్ అయితే భయపడతాడు చిన్నోడు. సో మేమే స్పార్కిల్స్ ముట్టించినాక మేమైతే పట్టుకున్నాము. సో చూస్తున్నారు మా చిన్నోడు హ్యాపీనెస్ ఎట్లుందో. హ్యాపీ బర్త్డే టు యూ అనుకుంటా చూస్తాడు, ఊపుతాడు అవి క్యాండిల్స్ అనుకొని దాన్ని బ్లో చేయడానికి అయితే చూస్తాడు. ఇక్కడ పట్టుకుంటా అన్నాడు, మరి ఇస్తుంటేనేమో తీసుకుంటలేడు చేతిలో. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే చిన్నగా సింపుల్గా స్వీట్గా చేసుకున్నాము బర్త్డే సెలబ్రేషన్. సో పక్కన బాబు అయితే వచ్చారు, అనే వాళ్ళ రూమ్ పక్కన బాబు. సో రారా అని పిలుస్తుంటే అబ్బాయి వస్తలేడు అసలుకే. పిలుస్తూనే ఉన్నా ఆయన వస్తలేడు. సో చూస్తున్నారు ఇక్కడ మా చిన్నోడు కూడా పిలుస్తుంది, దా అని పిలుస్తుంది మా చిన్నోడు కూడా. సో వచ్చేసిండు, వచ్చి ఇక్కడ నిలబడిండు బాబు. సో చూస్తున్నారు కదా, ఇక్కడ స్పార్కిల్స్ అయితే ముట్టించేసుడు అయిపోయింది. కేక్ కటింగ్ అయితే చేపిస్తున్నాము. సో చూసారు కదా, ఇలాగ చిన్నగా సింపుల్గా ఎక్కువ ఖర్చు లేకుండా అయితే చేసుకుందాం అన్నట్టే ఉద్దేశంతోనైతే ఇట్లాగా సింపుల్గా అయితే చేసుకున్నాము. మళ్ళీ 5th బర్త్డే మంచిగా గ్రాండ్గా చేసుకుంటాము. మరి మనం ప్రతి బర్త్డేకి గ్రాండ్గా చేసుకోవాలన్నా కానీ మనకు కూడా అవ్వాలి కదా. సో అట్లా అని నేను కూడా ఏది ఖర్చు లేదు అన్నట్టు అయితే సింపుల్గా అయితే చేసుకున్నాం. మరి 5th బర్త్డే అప్పుడైతే ఇక చిన్నోడు మా స్కూల్కి పోతాడు కాబట్టి అప్పుడు అందరూ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కాబట్టి ఇంకా హ్యాపీనెస్ డబుల్ ఉంటుంది చిన్నోడిది. సో చూస్తున్నారు ఇక కేక్ కటింగ్ అవ్వతోనైతే మా చిన్నోడు తినేస్తూనే ఉన్నాడు. చాక్లెట్ పెట్టాలంట ఆయనకి, కేక్ పెట్టొద్దంట. సో చాక్లెట్ పెట్టమంటాడు. మేమేమో కేక్ పెడదామని మేము చూస్తుంటే ఆయనేమో చాక్లెట్స్ తింటా ఉండు. కేక్ వద్దంట, ఇక చాక్లెటే కావాలంట. పైన వస్తుంది కదా మనకు చాక్లెట్, అదే కావాలంట. కేక్ అయితే తింటలేడు. సో ఇక్కడ నేను మళ్ళీ చాక్లెట్ ముక్కనే పెడదామని చెప్పి అయితే చాక్లెట్ ముక్కనే పెడుతున్నాను. అటు ఫోటోకి స్టిల్స్ ఇచ్చుకుంటా చాక్లెట్ అయితే పెట్టాను. సో ఇక ఎక్కువసేపు మోకాల మీద కూర్చుంటే నాకు మోకాలు నచ్చినాయని చెప్పేసి మళ్ళీ సక్కల మొక్కలు వేసుకొని అయితే కూర్చున్నా. చూస్తున్నారు కదా, ఇక మా అన్నకి అయితే చెప్తున్నా, ఫోటో నువ్వు జర మధ్యలోకి వచ్చి తీయు, అట్లా సైడ్కి వచ్చి ఎట్లా తీస్తావా తీతా అని చెప్పి గైడెన్స్ చేస్తున్నా. మా అన్నలతో పెట్టుకుంటే కాని పని బాబోయ్. వాళ్ళు ఫోటోలు కానీ వీడియోలు కానీ తీయమంటే చక్కగా తీయరు, ఒర్లిపిస్తూ ఉంటారు. సో చూస్తున్నారు ఇక్కడ స్కేటింగ్, ఇంకో సైడ్ సైకిల్, ఇంకొక సైడ్ స్కేటింగ్. ఒకటి గిఫ్ట్ వచ్చేసి మాది, అంటే మేము తీసుకొచ్చింది. ఇంకో గిఫ్ట్ అయితే వాళ్ళ మామూలు తీసుకొచ్చింది. సో చూస్తున్నారు మా చిన్నోడు అయితే మాకు కేక్ కూడా పెట్టేసిండు, వాళ్ళ డాడీకి కూడా పెడుతుండు. నాకు పెట్టేసాం. ఇక్కడ మా అన్నయ్యని లేపుతామనగానే వచ్చి లేపిండు. సో నేనైతే హ్యాండ్ వాష్కి పోయాను. చూడండి మళ్ళీ ఇక్కడ చాక్లెట్ కావాలంట కానీ కేక్ వద్దంట. వాళ్ళ డాడీకి అయితే కేక్ పెట్టేసిండు. చాక్లెట్ని అయితే వదులుతలేడు, అవి చాక్లెట్ దానిలో మీద చాక్లెట్ అయిపోయినంత వరకు చాక్లెట్ తినేటట్టుండు. సో ఇక్కడ బాబుకి పిలిచామని చెప్పాను కదండి, ఆ బాబు దగ్గరికి అయితే వెళ్ళిండు చిన్నోడు, దా అనుకుంటూ. ఇక నేనైతే ఫోన్ తీసుకొని ఇక మళ్ళీ నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఇక అన్న వాళ్ళని అయితే కేక్ పెట్టమని చెప్పేసి ఇక్కడైతే చిన్నోడు ఆ బాబుకి అయితే కేక్ ఇచ్చి పంపించిండు. బాయ్ అని చెప్పేస్తుండే ఇక కేక్ ఇచ్చాక. ఇక్కడ వచ్చేసి ఇక సైకిల్ గుంజుదామా ఏం చేద్దామా అని చూస్తున్నాను. ఇక మా పెద్దన్న అయితే తీసుకెళ్ళి ఇక కేక్ పెడదామని చెప్పేసి అయితే కేక్ పెట్టిస్తుండు మా పెద్దన్నయ్యను పెద్ద వదినే.
సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మేము సెలబ్రేట్ అయితే చేసుకున్నాము. సో ఇక ఇక్కడైతే పెద్దన్నయ్య పెద్దొదిన అయితే కేక్ పెట్టేస్తున్నారు. మీలో ఎంతమంది ఇలా సింపుల్గా చేసుకోవడానికి ఇష్టపడతారు? అంటే సింపుల్గా అని కాదు కానీ మనం ఎందుకు ఖర్చులు అన్నట్టు, మనం ఒక్కొక్కసారి సింపుల్గా చేయబుద్ధి అవుతుంది, ఒక్కొక్కసారి మంచిగా చేయబుద్ధి అవుతుంది. అది కూడా అందరం ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, మంచిగా చేసుకోవచ్చు. ఇక ఉన్న నలుగురు ముగ్గురికి కూడా మంచిగా సెలబ్రేషన్ చేయాలంటే కూడా ఇబ్బందే కదా. సో ఇక్కడ వచ్చేసి ఇక చిన్నన్నయ్య పెద్దన్నయ్య చిన్నన్నయ్య చిన్న వదిన కూడా వచ్చేసారు. ఇక వాళ్ళు కూడా వచ్చి కేక్ అయితే తినిపిస్తున్నారు. సో చూస్తున్నారు కదా, మా చిన్నోడికి తింటలేడు అని చెప్పేసి అయితే మా చిన్న కేక్ తినేసిండు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ అయితే మేము ఇక హోటల్కి అయితే వచ్చేసాము. ఇక హోటల్కి అయితే వచ్చేసాము. ఇక అక్కడ వంట చేసి అవి తినేసరికి మళ్ళీ టైం ఉంటుంది. ఇక ఉంటాయి కదా, ఇక అవి వేరే ప్లాన్స్ పెట్టుకోవద్దు, ఓన్లీ ఇక తినేసి వెళ్దాం అన్నట్టు అయితే హోటల్కి అయితే వచ్చేసాము. సో చూస్తున్నారా, ఆర్డర్ ఇచ్చేసి కూర్చున్నాము. ఇక అలాగా వీడియో షూట్ చేసుకుంటూ ఆర్డర్ రాగానే అయితే మేము తినేసి ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంటికి వచ్చేసరికి అయితే మాకు 11 అయిపోయింది. సో మా చిన్న అయితే అట్లా బయటికి పోయి వస్తా అనుకుంటా రిక్వెస్ట్ చేసిపోతుంది మా వదినకి. మా వదినేమో ఇక్కడ నవ్వుతుంది. సో ఇంతవరకే అండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి.